అది సెప్టెంబర్ 2, 2009. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం వినాయకుడి నిమజ్జనంలో హడావుడిగా ఉంది. ఆకాశంలో నల్లటి కారు మబ్బులు కమ్ముకున్నాయి. వాతావరణం ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నట్టుగా గంభీరంగా ఉంది. సరిగ్గా ఉదయం 9:35 అప్పటి వరకు తమ రొటీన్ వార్తలతో ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ ఒక్కసారిగా అన్ని ప్రోగ్రామ్స్ ఆగిపోయాయి. ఒక రెడ్ కలర్ బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ అయింది అన్ని ఛానల్లో. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ గల్లంతు అని. ఆ ఒక్క వార్త కోట్లాది మంది గుండెల్ని బరువెక్కించింది. చేతిలో ఉన్న అన్ని పనులు మానేసి జనాలు టీవీ కతుక్కుపోయేలా చేసింది ఆ వార్త. ఆ విషాదాన్ని తట్టుకోలేక చాలా మంది అక్కడెక్కడే మరణించడం కూడా జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఆచూకీ కోసం ప్రధానమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. ఏకంగా 5,000 మంది సిఆర్పిఎఫ్ బలగాలు, రాత్రిపూట కూడా చూడగలిగే నైట్ విజన్ ఫైటర్ జెట్స్, ఇస్రో శాటిలైట్స్ తో నల్లమల్ల అడవంతా రాత్రంతా గాలించడం మొదలు పెట్టారు. కానీ మరుసటి రోజు మాత్రం దొరికింది ముక్కలు ముక్కలుగా ఛిద్రమైపోయిన హెలికాప్టర్ ముక్కలు మాత్రమే. అసలు ఆ రోజు గాల్లో ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 58 కోట్ల అధునాతన హెలికాప్టర్ అగస్తా ఉండగా దాని కాదని 10 ఏళ్ల పాత బెల్ 430లో ముఖ్యమంత్రిని ఎందుకు పంపించారు? అత్యవసర పరిస్థితి ముంచుకొస్తుందని తెలిసిన పైలట్ లో ఆఖరి 6 నిమిషాలు ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు? వెల్కమ్ టు రోకేష్ ఫైల్స్. ఈ రోజు మనం ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలనే సమూలంగా మార్చేసిన, దశాబ్దాలు గడుస్తున్న నేటికి వీడిని అతి పెద్ద మిస్టరీ పేజీలని ఈ రోజు మనం ఓపెన్ చేయబోతున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోలో చాలా నిజాలు చెప్తాను, మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. 2004 ఎన్నికల్లో 185 సీట్లతో బంపర్ మెజార్టీ సాధించిన వైఎస్ గారు తన 5 ఏళ్ల పాలనలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత కరెంట్ లాంటివి కనీవిని ఎరగని పథకాలతో ప్రజల్లో ఒక ఆరాధ్య దైవంగా మారిపోయారు. గుండె జబ్బు వస్తే ఆస్తులమ్ముకునే పేదవాడికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. కానీ 2009 ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ ముఖ చిత్రం కొద్దిగా మారింది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వాళ్ళకి వచ్చింది కేవలం 156 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం 9 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. అంత చేశాక కూడా సీట్లు ఎందుకు తగ్గాయి? అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు సంక్షేమ ఫలాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అని నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకోవడానికి సెప్టెంబర్ 2, 2009 వైఎస్ గారు రచ్చబండి అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన చిత్తూరు జిల్లా వెళ్లాల్సి ఉంది. కానీ ఆ ప్రయాణమే ఆయన చివరి ప్రయాణం అవుతుందని, ఆ రచ్చబండిలో ఆయనకి ఎప్పటికీ కూర్చోరని ఎవరూ ఊహించలేదు. ఇక్కడే అసలైన మిస్టరీ మొదలవుతుంది. ప్రమాదానికి ముందు 48 గంటల ముందు ఉన్న పరిణామాలను గమనిస్తే ఇది కేవలం ప్రమాదమా లేక చాలా పెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ అనే అనుమానాలు రాకమానవు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది టైం లైన్ ప్రకారం చూద్దాం ఒకసారి. అసలు ఆ రోజు ఏం జరిగింది? సెప్టెంబర్ 1 రాత్రి 8:30 రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయినా రచ్చబండ ఆపకూడదని సీఎం గారు గట్టిగా నిర్ణయించుకున్నారు. రాత్రి 8:30 వైఎస్ఆర్ గారి పర్సనల్ సెక్రటరీ టి భాస్కర్ శర్మ రచ్చబండకు సంబంధించిన ఫైల్స్ ని సీఎం గారికి అప్పగించారు. సెప్టెంబర్ 2 ఉదయం 4:35 వైఎస్ఆర్ గారు నిద్రలేచి తన పిఏకి ఫోన్ చేశారు. హెలికాప్టర్ ఏర్పాట్ల గురించి, వెళ్లాల్సిన ప్రకాశం, నెల్లూరు జిల్లాల గ్రామాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఉదయం 8:25 బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వైఎస్ గారు హెలికాప్టర్ ఎక్కారు. ఇక్కడే చరిత్ర సమాధానం చెప్పలేని ప్రశ్న ఒకటి ఉంది. వివిఐపీల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం 2008లో 58 కోట్లు పెట్టి అధునాతనమైన 2 ఇంజిన్లు ఉన్న అగస్టా AW139 హెలికాప్టర్ ని కొనుగోలు చేసింది. కానీ ఆ రోజు అధికారులు దాన్ని పక్కన పెట్టి 1999లో కొన్న పాత బెల్ 430 హెలికాప్టర్ ని ఎందుకు సిద్ధం చేశారు? సమాధానం లేదు. ఉదయం 8:55 సరిగ్గా 8:38కి టేకాఫ్ అయిన హెలికాప్టర్ గాల్లో ఉండగానే వాతావరణం ప్రతికూలంగా మారుతుందని రాడార్లో పైలట్లకు రెడ్ ప్యాచెస్ కనిపించాయి. అవి ఏవియేషన్ రంగంలో అత్యంత ప్రమాదకరమైన క్యూములో నింబస్ మేఘాలు. ఉదయం 9:20 కృష్ణా నది మీదుగా వెళ్తున్నామని పైలట్ హైదరాబాద్ కి ATC సమాచారం ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో ట్రాన్స్మిషన్ ఆయిల్ లో ఇబ్బంది ఉందంటూ డాష్ బోర్డు పై ఒక వార్నింగ్ లైట్ వెలిగింది. ఇక్కడే పైలట్లు అతిపెద్ద తప్పు చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయకుండా సీటు కింద ఉన్న మాన్యువల్ బుక్ తీసి అందులో సొల్యూషన్ వెతకడం మొదలు పెట్టారు. ఈ ప్రాసెస్ లో అత్యంత విలువైన 6 నిమిషాలు గడిచిపోయాయి. ఉదయం 9:27 ఈ మేఘాల్లో భారీ వ్యాక్యూమ్ ఉంటుంది. అది హెలికాప్టర్ ను బలంగా కిందకి లాగేయడం మొదలు పెట్టింది. అప్పుడు కో పైలట్ MS రెడ్డి ఆందోళనతో గో అరౌండ్ అని 6 సార్లు అరిచారు. కేవలం 18 సెకండ్ల వ్యవధిలో 380 అడుగుల ఎత్తైన కొండను ఢీకొట్టి హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఆచూకీ గల్లంతైందన్న వార్త తెలియగానే ప్రధానమంత్రి కార్యాలయం ఉలిక్కిపడింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ పరిస్థితిని మానిటర్ చేయడం మొదలుపెట్టారు. సెర్చ్ ఆపరేషన్ కోసం థర్మల్ ఇమేజింగ్ ఉన్న సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్స్ ని వాడారు. అడవిలో అనువనువు తెలిసిన చెంచు గిరిజనులు ఏకంగా చెప్పులు కూడా
ఆధారాలు లేకుండా అడవిలో గాలించారు. చివరికి సెప్టెంబర్ 3 ఉదయం 8:30 గంటలకు పావురాల గుట్ట సమీపంలో చెల్లా చెదురుగా పడి ఉన్న హెలికాప్టర్ శకలాలను ఎయిర్ ఫోర్స్ గుర్తించింది. ఆ ప్రమాద తీవ్రతకు భౌతిక గాయాలు అత్యంత విషాదకర స్థితికి చేరుకున్నాయి. విచారణ అధికారి రాజ్ కుమార్ చెప్పిన ప్రకారం నలుగురిలో వైఎస్ఆర్ గారి ముఖ చిత్రం కాస్త గుర్తుపట్టేలా ఉంది. సెక్యూరిటీ ఆఫీసర్ వెస్లీని ఆయన వేసుకున్న సఫారీ డ్రెస్ బ్యాడ్జెస్ ని బట్టి గుర్తించారు. వేయొచ్చు ఆ ప్రమాదాన్ని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయిందని దాని రిపేర్ కోసం అమెరికా పంపించారు. అఫీషియల్స్ దీన్ని సహజ ప్రమాదం అన్నా, కానీ తర్వాత లీక్ అయిన కాన్స్పిరసీ థియరీల వల్ల ఉమ్మడి రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోయింది. ముఖేష్ అంబానీ పేరు బయటకు రావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఒక సామాన్యుడు దూరం అయితేనే ఎన్నో అనుమానాలు వస్తాయి. అలాంటిది ఎవరికి అందాలంత ఎత్తులో ఉన్న ఒక ముఖ్యమంత్రి సడన్ గా కనుమరుగైతే అనుమానాలు రాకుండా ఉంటాయా? ముందుగా అఫీషియల్స్ ఏం చెప్పారనేది మాట్లాడుకుందాం. సిబిఐ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థలో లోతైన విచారణ జరిపాయి. సిబిఐ రిపోర్ట్ ప్రకారం ఇది కేవలం వాతావరణం మరియు పైలట్ల నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమే. అత్యవసర పరిస్థితుల్లో శాటిలైట్ కి సిగ్నల్ పంపే ELT ఎమర్జెన్సీ లొకేషన్ ట్రాన్స్మిటర్ డివైస్ అసలు పనిచేయకపోవడం వల్ల వాళ్ళ ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఆ ప్రదేశంలో దొరికిన గన్, బుల్లెట్లు సీఎం సెక్యూరిటీకి సంబంధించినవని సిబిఐ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, ద రిలయన్స్ ఎపిసోడ్. కృష్ణా గోదావరి బేసిన్లో దొరికిన అపారమైన నేచురల్ గ్యాస్ ని కేవలం అంబానీ గ్రూప్ కే కట్టబెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అంగీకరించకుండా 5,000 కోట్లు రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారని, అందుకే ముఖేష్ అంబానీనే పక్కా స్కెచ్ తో ఈ విషాదానికి కారణమయ్యారని ఒక వార్త దావానంలో వ్యాపించింది. ది ఎక్స్టైల్ అనే ఒక రష్యన్ వెబ్సైట్ లో వచ్చిన ఆర్టికల్ ని 5 నెలల తర్వాత TV5 ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ గా వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ స్పోర్ట్స్ పెట్రోల్ బంకులపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి. చివరకు ముఖేష్ అంబానీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. నెంబర్ 2, హైకమాండ్ పాత్ర. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని మించి బలమైన నాయకుడిగా ఎదిగిపోతున్నారని, పైగా ఆయన బతుకుంటే రాష్ట్రాన్ని 2గా విభజించి తెలంగాణ ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని భావించిన కాంగ్రెస్ అధిష్టానమే ఆయన్ను పక్కా ప్లాన్ తో దూరం చేసిందనే వాదన అప్పట్లో బలంగా వినిపించింది. నెంబర్ 3, ప్రతిపక్షాల స్కెచ్. ఆయనకు ఎన్నికల్లో ఎదురులేదు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ముందు ప్రతిపక్షాల్లో నిలబడలేవు కాబట్టి రాజకీయ ఉనికి కోసమే ప్రతిపక్షాలు ఈ స్కెచ్ వేశారనేది మరో థియరీ. నెంబర్ 4, సొంత వ్యక్తుల పనేనా. సీఎం కుర్చీ కోసం, రాజకీయ వారసత్వం కోసం సొంత కుటుంబ సభ్యులే లేదా సన్నిహితులు ఈ పన్నాగానికి తెరలేపారని కొందరు అనుమానించారు. ఈ థియరీలు ఎంతవరకు నిజం అనేది ఎప్పటికీ తేలనే అంశమే. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జరిగిన పరిణామాలు అంతా ఇంత కాదు. రాష్ట్రం మొత్తం ముక్కలైపోయింది. కానీ రాజశేఖర్ గారి మరణం తర్వాత రాజకీయాలు త్వరగా మారిపోవడం జరిగాయి. 2 రాష్ట్రాల చరిత్రను మార్చేసింది. ఆ ఒక్కరోజు ఘటన ఉమ్మడి రాష్ట్రం ఎలా ముక్కలైందో మాట్లాడుకుందాం. ఆయన మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసింది. రాష్ట్రంలో భారీ రాజకీయ శూన్యత ఏర్పడింది. కాంగ్రెస్ అధిష్టానం వెంటనే సీనియర్ నేత రోషయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. వైఎస్ఆర్ లాంటి అడ్డుకట్ట వేసే బలమైన నాయకుడు లేకపోవడంతో 6 వారాల తర్వాత కేసీఆర్ గారు తన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమాన్ని పీక్స్ కి తీసుకెళ్లారు. ఆ తర్వాతి పరిణామాలతో రాష్ట్రం 2గా విడిపోయింది. మరోవైపు ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెస్ అధిష్టానంతో విభజించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి సొంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించారు. ఈ పరిణామాలతో ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజార్టీ తగ్గిపోవడంతో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాల్సి వచ్చింది. ఒకే ఒక్క హెలికాప్టర్ ప్రమాదం ఎంతమంది జీవితాలను, కోట్లాది మంది భవిష్యత్తును మార్చేసింది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత హెలికాప్టర్ ను సరిగ్గా మెయింటైన్ చేయడంలో విఫలమైనందుకు కొందరు ఏవియేషన్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇది పూర్తిగా వాతావరణ పరిస్థితుల వల్ల జరిగింది అని సిబిఐ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడంతో 2010లో కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన FIR ని క్లోజ్ చేస్తూ హైదరాబాద్ సిబిఐ కోర్టును ఈ కేసును అధికారంగా ముగించింది. కానీ కేసు లీగల్ గా క్లోజ్ అయినప్పటికీ అసలు ఆ పాత బెల్ 430 హెలికాప్టర్ ని ఎందుకు వాడారు? వాతావరణం అంత దారుణంగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులు నో ఫ్లై ఆర్డర్స్ ఎందుకు ఇవ్వలేదు? ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఆధారాలు మాయం కాకుండా ఆ ప్రదేశాన్ని వెంటనే ఎందుకు సీజ్ చేయలేదు? ఈ ప్రశ్నలకు నేటికి ఎవరి దగ్గర సరైన సమాధానాలు లేవు. ఇవి రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద మిస్టరీగానే మిగిలిపోయాయి. కన్క్లూజన్ కు వెళ్లే ముందు ఈ ఘటనలో ఎప్పటికీ చాలా మందికి తెలియని ఒళ్ళు గుగ్గురు పొడిచే 4 ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, ATC కమ్యూనికేషన్ గ్యాప్. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ రాడార్ నుంచి మిస్ అయిన నిమిషాల్లోనే అలర్ట్ అవ్వాలి. కానీ ఉదయం 9:35కి హెలికాప్టర్ కూలిపోతే ప్రభుత్వం అఫీషియల్ గా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టడానికి దాదాపు 2 గంటల పైనే సమయం
సమయం పట్టింది. కారణం హైదరాబాద్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మధ్య జరిగిన ఘోరమైన కమ్యూనికేషన్ గ్యాప్. హెలికాప్టర్ చెన్నై పరిధిలోకి వెళ్లిపోయిందని హైదరాబాద్ ఏటీసీ ఇంకా రాలేదని చెన్నై ఏటీసీ అనుకోవడంతో ఈ ప్రాణాంతకరమైన ఆలస్యం జరిగింది. నెంబర్ 2, మిస్ అయిన రహస్య ఫైల్స్ ఏవి? ప్రమాదం జరిగిన ప్రదేశంలో వైఎస్ఆర్ గారి వస్తువులు, ఆయన వాచ్ అన్ని దొరికాయి. ఆయన తన వెంట తీసుకువెళ్లిన ఒక ముఖ్యమైన బ్రీఫ్ కేస్ గురించి, సెప్టెంబర్ 1 రాత్రి పిఏ ఆయనకి ఇచ్చిన కొన్ని అత్యంత రహస్యమైన ఫైల్స్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అందులోని కేజీ బేసిన్ కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఉన్నాయనే వార్తలు అప్పట్లో సంచలనాలు సృష్టించాయి. ఆ ఫైల్స్ ఏమయ్యాయన్నది నేటికి మిస్టరీనే. నెంబర్ 3, పావురాల గుట్ట కో ఇన్సిడెంట్స్. ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం పేరు పావురాల గుట్ట. శాంతికి స్వచ్ఛతకు చిహ్నమైన పావురాలను వైఎస్ఆర్ గారు ఎన్నో బహిరంగ సభల్లో, కార్యక్రమంలో ఎంతో సంతోషంగా గాల్లోకి వదిలారు. దైవ నిర్ణయమో లేదా విధిరాతో గానీ అదే పావురాల గుట్ట మీద ఆయన తుది శ్వాస విడవడం అత్యంత విషాదకరమైన కో ఇన్సిడెంట్స్. నెంబర్ 4, బ్లాక్ బాక్స్ మిస్టరీ. విమానాల్లో, హెలికాప్టర్లో ఉండే బ్లాక్ బాక్స్ ను వేల డిగ్రీల ఉష్ణోగ్రతను, అత్యంత భయంకరమైన పేలుళ్లను సైతం తట్టుకునేలా టైటానియం లాంటి లోహంతో డిజైన్ చేస్తారు. ప్రపంచంలో ఎన్నో దారుణమైన ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఈ బ్లాక్ బాక్స్ సురక్షితంగా దొరికాయి. కానీ వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ ప్రమాదంలో మాత్రం ఆ బ్లాక్ బాక్స్ పూర్తిగా కాలిపోయి అందులోని డేటా రికవర్ చేయలేనంతగా డ్యామేజ్ అవడం ఈనాటి విశ్లేషకులు సైతం ఆశ్చర్యపరిచే విషయం. ఈ రోజు కూడా ఏ సామాన్యుడిని కదిలించినా ముందుగా గుర్తొచ్చేవే ఆయన పథకాలే. గుండె జబ్బు వస్తే పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించిన ఆరోగ్యశ్రీ, ఎంతో మంది పేద విద్యార్థులను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా మార్చిన ఫీజు రియంబర్స్మెంట్, ఆపదలు ఉంటే ప్రాణాలు నిలబెట్టే 108 అంబులెన్స్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఇలా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈనాటికి ప్రతి ప్రభుత్వానికి ఒక బెంచ్ మార్క్ గా మారాయి. ఆ పథకాల లబ్ధిదారులు నేటికి ఆయన ఒక దేవుళ్లా భావిస్తారు. రాజకీయాల్లో నాయకులు చాలా మంది ఉంటారు, కానీ ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే నాయకులు అరుదుగా ఉంటారు. వైఎస్ఆర్ చిరునవ్వు, ఆయన మాట్లాడే తీరు, సామాన్యులను పలకరించే విధానం నేటికి ప్రజల కళ్ళల్లో మెదులుతూనే ఉంటాయి. ఆయన ఉంటే మా కోసం ఏదైనా చేసేవాడు అనే భరోసాను ఆయన పేదల్లో క్రియేట్ చేశాడు. ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ మళ్ళీ రాలేదనేది చాలా మంది అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ కొత్త పథకం ప్రవేశపెట్టినా దాన్ని వైఎస్ఆర్ పాలనతో పోల్చి చూడడం సాధారణం అయిపోయింది. వైఎస్ఆర్ పాలన ఒక స్వర్ణయంగా భావించే వర్గం నేటికి బలంగా ఉంది. అందుకే రాజకీయ పార్టీలు కూడా ఆయన పేరును, ఆయన ఫోటోని ఎప్పటికీ విస్మరించలేని పరిస్థితి నెలకొంది. సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడి దృష్టిలో వైఎస్ఆర్ మరణం కేవలం ఒక ముఖ్యమంత్రి మరణం కాదు, ఒక ఆత్మీయుని కోల్పోవడం లాంటిది. పల్లెటూళ్ళలో నేటికి ఆయన విగ్రహాలకు పూలమాల వేసి దండం పెట్టుకునే అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, రాజకీయాలు ఎంతలా రూపాంతరం చెందినా, తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్థానం మాత్రం ఎప్పటికీ పదిలం. ఒకవేళ ఆ రోజు 6 నిమిషాల్లో పైలట్లు వృధా చేయకుండా ఉండుంటే, వెనక్కి తిరిగి వస్తే చరిత్ర మరోలా ఉండేది. పాత హెలికాప్టర్ బదులు అగస్త్య హెలికాప్టర్ ను వాడి ఉంటే ప్రమాదం అసలు జరిగి ఉండేది కాదేమో. అధికార సంస్థలు చెప్తున్నట్టుగా ఇది కేవలం వాతావరణం మరియు బ్యాడ్ లక్ వల్ల జరిగిన సహజ ప్రమాదం అని మీరు అనుకుంటున్నారా? లేక దీని వెనకాతల చాలా పొలిటికల్ మాస్టర్ మైండ్ పనిచేసి పక్కా ప్లాన్ తోని ప్రమాదం జరిగినట్టుగా చేశారా? మీరేమనుకుంటున్నారు? ఒకవేళ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా ఉండి ఉంటే, మన మధ్య ఉండి ఉంటే, మన తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఏ రేంజ్ లో ఉండేవి? రాష్ట్రం విడిపోయేదా లేదా కలిసే ఉండేదా? కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ రాయండి. ఈ డీటెయిల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరి కొంతమంది షేర్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. బేసిక్ గా ప్రమాదానికి గురైన మన పొలిటికల్ లీడర్స్ గురించి అయితే నేను ఒక సిరీస్ అయితే చేస్తున్నాను. దాంట్లో భాగంగానే మొదటి వీడియోగా వైఎస్ఆర్ గారి మరణం గురించి అయితే వీడియో చేస్తున్నాను. ఈ సిరీస్ లో అన్ని పార్టీల్లో ఉన్న కీలకమైన వ్యక్తులు ఎలా చనిపోయారు అనేది ఈ సిరీస్ లో అయితే చెప్తాను. వాళ్ళ అనుకరణలో ఉన్న డార్క్ మిస్టరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సిరీస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి.